హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అందరికీ నమస్కారం. అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం, నా కోసం కాదు, అందరం ఒకసారి. బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, దండిగా మొక్కాలే దేవత, పిల్ల పాపలుగా పాడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలెల్లమ్మ దేవత. జోగులాంబ జేజమ్మ లష్కరు మా కాలమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి రావమ్మ రావమ్మ. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ. పేరు పేరున నా నమస్సుమాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా, ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మళ్ళీ మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి, తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట, గొడ్డు గోద అన్నీ చల్లగా చూడు. అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ బిడ్డలను అందరినీ చల్లగా చూడు తల్లి. భక్తులు, యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మన శ్యామల గారిని సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మధుప్రియ మనం సన్మానించాల్సిందిగా హైకోర్టు జడ్జ్ సూర్యపల్లి నందా గారు అమ్మవారికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అమ్మవారికి అమ్మ రండమ్మ, చాలా సంవత్సరాల సంది అమ్మవారి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. వారికి అమ్మవారి దేవాలయం తరఫున, మహాకాళి దేవాలయం తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.